ఒక మనిషి చావును ఎందుకు భయపడతాడు? ప్రాణం పోతుందనే భయమా? లేక తాను దాచిపెట్టిన నిజాలు బయటపడతాయనే భయమా? ఈ ప్రశ్నతోనే రావ్ బహదూర్ మన మెదడులోకి చొచ్చుకుపోతుంది. సాధారణంగా సినిమా అంటే హీరో, విలన్, పాటలు, ఫైట్లు, ట్విస్టులు. కానీ కొన్ని సినిమాలు మాత్రం కథ చెప్పడానికే రావు. మనలో ప్రశ్నలు నాటడానికి వస్తాయి. రావ్ బహదూర్ అలాంటి అరుదైన సినిమానే. ఇది థియేటర్లో కూర్చొని పాప్కార్న్ తింటూ చూడాల్సిన సినిమా కాదు. ప్రతి ఫ్రేమ్ ను చదవాల్సిన సినిమా. ప్రతి డైలాగ్ వెనుక దాగి ఉన్న అర్థాన్ని పట్టుకోవాల్సిన సినిమా. మోడర్న్ ఆర్ట్ గురించి ఒక జోక్ ఉంటుంది. ఎవరికీ అర్థం కాకుండా గీస్తే దాన్ని మోడర్న్ ఆర్ట్ అంటారు. కానీ నిజానికి ఆర్ట్ ఎప్పుడు అర్థం లేనిదే కాదు. దాన్ని చూసే మనిషి మైండ్ సెట్ కి తగ్గట్టు అర్థాలు మారుతాయి. రావ్ బహదూర్ కూడా అంతే. బయటకి కనిపించేది ఒక జమీందార్ కథ. లోపల మాత్రం అహంకారం, అనుమానం, వంశగర్వం, మరణ భయం, ఇలా ఎన్నో పొరలు ఉంటాయి. 1960-90 మధ్యకాలంలో బ్యాక్డ్రాప్ లో జరిగే కథ ఇది. రామప్పరావు బహదూర్ అంటే ఈ సినిమాలో సత్యదేవ్. ఒక జమీందార్, సంపద ఉంది, పేరు ఉంది, ప్రతిష్ట ఉంది, కానీ ప్రశాంతత లేదు. క్యాన్సర్ శరీరాన్ని తినేస్తుంది. డాక్టర్లు ఆశలు వదిలేశారు, అయినా అతడు చావడం లేదు. అసలు ఎందుకంటే అతని శరీరాన్ని కాదు, అతని మనసును చూసి ఒక భూతం పట్టుకుంది. ఆ భూతం పేరే అనుమానం. ఇక్కడ దర్శకుడు వెంకటేష్ మహా చాలా తెలివిగా ఒక విషయం చెప్తాడు. భూతాలు బయట ఉండవు, మనిషి మెదడులోనే పుడతాయి. ఒక అనుమానం చాలు, అది నిద్ర పోనివ్వదు, తిననివ్వదు, చివరికి బ్రతకనివ్వదు కూడా. రామప్ప పాత్రలో ఒక చిన్న విజువల్ డీటెయిల్ పదే పదే కనిపిస్తుంది. అతడు కుడి చేతిని గుండెలపై పెట్టుకొని నిలబడడం. పైకి అది రాజరిక పోజ్, కానీ లోపల అది అతని అహంకారం, గుండెలపై వేసుకున్న తాళం చెవి. నేనే గొప్ప అనే మైండ్ సెట్. అదే అతని బలం, అదే అతని నాశనం. ఈ సినిమా యొక్క గొప్పతనం. దర్శకుడు చాలా విషయాలు నేరుగా చెప్పాడు. ఫ్రేమ్ తో మాట్లాడిస్తాడు. సినిమా మొదలైన 5 నిమిషాలు కాకముందే ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఇది కమర్షియల్ టెంప్లెట్ సినిమా కాదు. ఒక సీన్ లో రామప్ప తన స్నేహితుడితో మాట్లాడుతుంటే కెమెరా కదలదు, ఫ్రేమ్ మారదు, డైలాగ్స్ మాత్రం చాలా గట్టిగా వినిపిస్తాయి. అది చూస్తుంటే ఇది సినిమా కాదు, స్టేజ్ డ్రామాలా అనిపిస్తుంది. అక్కడే వెంకటేష్ మహా ప్రేక్షకుణ్ణి టెస్ట్ చేస్తాడు. నా సినిమా మీకు స్పూన్ ఫీడింగ్ చెయ్యదు, ఫాలో అవుతారా అని అడుగునట్టు ఉంటుంది. ఫాలో అయితే సినిమా మీతో మాట్లాడుతుంది, లేకపోతే ఇదేంటి ఏంది అని అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో బర్న్, అందరికీ పేషెన్సీ ఉండకపోవచ్చు, కానీ అదే స్లోనెస్ రామప్ప మైండ్ లోని కలతను మనకు ఫీల్ చేయిస్తుంది. మనం కూడా అతడిలో అసహనానికి లోన్ అవుతాం. సెకండ్ హాఫ్ లో డిఎన్ఏ టెస్ట్, ఇన్వెస్టిగేషన్ ట్రాక్ వచ్చాక సినిమా టోన్ మారుతుంది. సస్పెన్స్ చాలా పెరుగుతుంది. ఒక లేయర్ ఫీల్ అవుతూ అసలు నిజం బయటకు వస్తుంది. రావ్ బహదూర్ అసలు శక్తి క్లైమాక్స్ లో ఉంది. కాటికాపిరి చెప్పే మాటలు వింటే గుండెల్లో దిగిపోతాయి. బల్పు ఈ చెక్కకు కాదు, ఈ చెక్కకు బూడిద బంగారం పట్టుకుపోండి. ఈ 2 డైలాగ్స్ సినిమా మొత్తానికి ఫిజియాలఫీ 2 లైన్లో చెప్పిస్తాయి. మనిషి బ్రతికున్నంత కాలం బంగారం కోసం పోరాడుతాడు, సంపద కోసం పరితపిస్తాడు, వంశం కోసం చస్తాడు. కానీ చావు వచ్చిన తర్వాత ఆయన బంగారం ఏమైంది? ఆయన బంగారం బూడిదైనా చేతిలో ఏమి ఉండదు. ఇదే రావ్ బహదూర్ పంచ్. ఈ సినిమా కేవలం ఒక మనిషి కథ కాదు, సమాజంపై కామెంటరీ కూడా. కులగర్వం, వంశ ప్రతిష్ట, కుటుంబ నియంత్రణ, అధికారం, వీటన్నింటిపై దర్శకుడు తనదైన ప్రశ్నలు విసురుతాడు. కొన్నిసార్లు సూటబుల్ గా, కొన్నిసార్లు బ్లాండ్ గా. నటుడిగా సత్యదేవ్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనడంలో సందేహం లేదు. ఈ పాత్రలో అతడు కనిపించాడు, రామప్ప మాత్రమే కనిపిస్తాడు. అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, కళ్ళలోని భయాన్ని అన్ని టాప్ గా ఉంటాయి. దీపా థామస్ కూడా ఎమోషనల్ డెప్త్ తీసుకొచ్చింది. వికాస్ ట్రాన్స్ఫర్మేషన్ సర్ప్రైజ్ చేస్తుంది. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా సాలిడ్ గా నడింది. ఇక టెక్నికల్ సైడ్ లో సినిమా మరో లెవెల్. ప్రొడక్షన్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంది. 1960 అట్మాస్ఫియర్, సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ ను పెయింటింగ్ లా తీర్చిదిద్దింది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్యూజువల్ అయిన కథ మూడ్ ని ఎలివేట్ చేస్తుంది. ఈ సినిమా అందరికీ కాదు, ఒక మాస్ ఎంటర్టైన్ కోరుకునే వారికే ఇది. కొంచెం స్లోగా, వైడ్ గా అనిపించవచ్చు, కానీ సినిమా అనుకునే వారికి మాత్రం ఇది ట్రీట్. ఫైనల్ గా రావ్ బహదూర్ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కథ అంటే ప్రశ్నలే ఎక్కువగా మిగులుతాయి. మనిషిని చంపేది వ్యాధ, అహంకారమా, లేకో తనలో దాచుకున్న నిజాలా? ఆ ప్రశ్నలే ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెడతాయి. ఇక మొత్తంగా చూసుకుంటే రాజ్ బహదూర్ సినిమా అర్థం కాకపోతే వియర్డ్ సినిమా, అర్థం అయితే బ్రిలియన్ సినిమా. ఇది సినిమా కాదు, ఒక మనిషి అహంకారానికి రాసిన పోస్ట్ మార్టం రిపోర్ట్. మరి ఈ సినిమా మీకు ఎలా ఉందో మీ ఒపీనియన్ మా కామెంట్ బాక్స్ లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.